అది ఇప్పుడు అనురాగ్ కాశ్యప్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ప్రొడ్యూసర్లు కమర్షియల్ అయిపోయారు, డబ్బులు సంపాదించడమే ధ్యేయం తప్ప ఇది లేదని ఆయన చెప్తున్నాడు. సేమ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ చేస్తున్నారు. అవును సార్. 300 కోట్లు తీసుకున్నారు, ఇంకొకటి తీసుకున్నారు. కానీ ఆయనకేమి పుష్ప 2 లాగా తీయాలి సినిమాలు. అట్లాగే మంజమ్మల్ బాయ్స్ అని కూడా చెప్పాడు. అట్లాగే ఆయన సుకుమార్ గురించి, వాళ్ళ ప్రొడ్యూసర్ల గురించి గొప్పగా చెప్పాడు. సురేష్ బాబు ఎట్లా కొత్త సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు సురేష్ బాబు, అవన్నీ కూడా చెప్పాడు. ఎందుకంటే సురేష్ బాబు, రానా కూడా చాలా కొత్త సినిమాలకి అండగా నిలబడడం. వాళ్ళు చిన్న కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫర్ ఎగ్జాంపుల్, కంచర్పాలెం రానా సురేష్ బాబు లేకపోతే వచ్చిండేవి కాదు. తర్వాత విరాట్పురం లాంటిది డిఫరెంట్ సబ్జెక్ట్ కదా విరాట్పురం, అది ఇంకొకరు అయితే చేసుండేవాళ్ళు కదా. విరాట్పురం వేణు ఉడుగుల ఒక డిఫరెంట్ సబ్జెక్టు, ఒక అమ్మాయి నక్సలైట్ మూమెంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ ఎట్లా చనిపోయింది, ఈ ఆస్పెక్ట్లో తీయడం అనేది మామూలు విషయం కాదు. సో అలాగా ఒక డిఫరెంట్ సినిమాల్ని తెలుగులో కూడా ప్రోత్సహిస్తున్నారు, హిందీలో లేదు అని వాళ్ళు వాపోతున్నారు. మనోళ్ళేమో హిందీ బాగుంది ఇక్కడ బాగాలేదని. సో ఆయన ఓవరాల్గా సౌత్ ఇండియా సినిమాకి ఫ్యాన్ ఎప్పటి నుంచో అనురాగ్ కాశ్యప్. ఎందుకంటే ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ప్రయోగాలు చేయడం మానేశారు. ఎవరో కొంతమంది చేసేవాళ్ళు గతంలో, ఇప్పుడు హిందీలో ప్రయోగాలు అనేవి రావట్లేదు. ఒక రకంగా అటువంటి ప్రయోగం ఇప్పుడు ఎంత డీగ్లామరైజ్గా చేశాడు అల్లు అర్జున్. ఇదే తమిళ్లో ఎవరన్నా చేస్తుంటే, మనకి ఇప్పుడు తంగలాన్లో చేశాడు అతను, అతనికి విపరీతంగా పొడుతారు మనోళ్ళు. అల్లు అర్జున్కి వచ్చేసరికి ఎప్పుడైనా అదేదంటారు కదా, మన ఇంటి ముందు మనకు పనికిరాదని, పెరట్లో మొక్క మనకి పెరటి వైద్యానికి పనికిరాదని. అలాగా మనోళ్ళు ఏంటంటే, మనోళ్ళు చేస్తే ఇంకా బ్యాడ్గా మాట్లాడాలి. ఇదే పని కానీ ఇదే మలయాళంలో పుష్ప 2, తమిళ్లో పుష్ప 2 వచ్చుంటే మన వాళ్ళు భలే క్లాసిక్ అని రాసి ఉండేవాళ్ళు. మేము చాలాసార్లు అనుకుంటుంటాం, మనం వెళ్ళి మలయాళంలో తమిళ్లోనే సినిమాలు తీయాలరా, ఇక్కడ దిగకూడదని. అలాగా ఉంటది. సో అనురాగ్ కాశ్యప్ మాటలు ఆయన ఏమన్నాడంటే, బేసిక్గా హిందీ వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేయట్లేదు, నేను అసలు నార్త్ ఇండియాలో ఉండను, నేను ఉంటే ఇక్కడే త్వరగా ముసలోడు అయిపోతాను, నేను సౌత్ ఇండియాకి షిఫ్ట్ అయిపోతాను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా డిస్కషన్. ఎందుకంటే అనురాగ్ కాశ్యప్ చాలా డిఫరెంట్ సినిమాల్ని ఆయన తీశాడు, ఆయన ప్రొడ్యూస్ చేశాడు. ఒక టీంను ఫామ్ చేసి ఒక న్యూ వేవ్ సినిమాల్ని తీయగలిగాడు. అయితే ఇప్పుడు తీసే పరిస్థితి ఆయనకి లేదు, ఎందుకంటే సపోర్ట్ లేదు, ప్రొడక్షన్ నుంచి సపోర్ట్ లేదు ఆయన. అది ఆయన బాధ. అంటే ఒక డిఫరెంట్ సినిమాల్ని కమర్షియల్లే తీయండి, దాంట్లో డిఫరెంట్ సినిమాల్ని ఎందుకు ట్రై చేయకూడదు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అనురాగ్ కాశ్యప్ది. ఇక్కడ కూడా దాని తర్వాత ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ ఏంటంటే 2000 కోట్లు కలెక్ట్ చేసిన దంగల్ సినిమా అమీర్ ఖాన్, అది కూడా ఇదవుతుంది. అమీర్ ఖాన్ టీం కూడా పుష్ప 2 టీంకి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఒక రకంగా ఏంటంటే, పాతకాలంలో అశ్వమేధ యాగం ఇలాంటివి ఉండేది, అశ్వం ఎక్కడికి వెళ్తే అక్కడ దానికి లొంగిపోయేవాళ్ళు కదా. అట్లాగే ఇప్పుడు పుష్ప 2 అప్రతహతంగా వెళ్తుంది, అందరూ సరెండర్ అయిపోతున్నారు, ఆల్ సినిమా రంగాలు సరెండర్ అయిపోతున్నాయి. చాలా మంది, ఈయన రాధాకృష్ణ కూడా రాశాడు, చాలా మందికి తెలియదు ఏంటంటే మలయాళ సినిమా లాగా ఎందుకు తీయలేదు ఇక్కడ అని గోల్ చేస్తుంటారు కొంతమంది. నేను చాలా మందికి తెలియదు వాళ్ళకి, ఎందుకంటే ఏ రంగాన్ని గురించి సమగ్రంగా స్టడీ చేసి మాట్లాడరు వాళ్ళు. మలయాళం సినిమాలో 2024లో 700 కోట్ల లాస్, సినిమా ఇండస్ట్రీ భయంకరంగా లాస్లో ఉంది. ఒక 10 సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ రొడ్డకొట్టు సినిమాలు. అక్కడ కూడా తమిళ్ అంతే, తమిళ్ లాస్లో ఉంది. వాళ్ళంతా వాళ్ళ రైటింగ్స్ చూస్తే తెలుగు నుంచి నేర్చుకుంటారా అని వాళ్ళు అక్కడ రాస్తున్నారు జర్నలిస్టులు, ఇండస్ట్రీని. మనోళ్ళేమో మలయాళం నుంచి నేర్చుకోమని మనోళ్ళు చెప్తుంటారు. ఇదొక విచిత్రం. రెండోది ఏంది, నేను నిన్ననే ఒక ఫ్రెండ్ ఇలాగే మాట్లాడితే 1946లో రోపో అనే ఒక మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్ చూపించా. ఫస్ట్ ఆర్టికల్ పేరే ఈ సినిమాలు చూడకండి, 2 ఆర్టికల్ అశ్లీల సినిమాలు, 3 ఆర్టికల్ భయంకరమైన మ్యూజిక్, ఇది అసలు మ్యూజిక్కా ఇది ఇప్పుడు 1940s 50sలో, ఇప్పుడు మనం అది క్లాసిక్లు, ఇప్పుడు చెడిపోయిందని చాలా మంది అప్పుడు అబ్బా అంటుంటారు. అప్పటి మ్యాగజైన్లు చూడండి మీరు, ఆ జనరేషన్ అప్పటి సమకాలీన వాళ్ళు కూడా ఇదే మాట్లాడారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో పుష్పని 2ని ఎలా చూస్తున్నారు అనే దానికి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ అనురాగ్ కాశ్యప్. అనురాగ్ కాశ్యప్ దేశం గర్వించదగిన డైరెక్టర్లలో ఒకరు. ఆయన సత్య, మన రామ్ గోపాల్ వర్మ సత్యకి కో రైటర్గా పనిచేశాడు. అక్కడి నుంచి ఆయన రామ్ గోపాలం టీంతో ఉంటూ తను పాంచ్ అనే ఒక సినిమా చేశాడు. దాని తర్వాత
బ్లాక్ ఫ్రైడే, హుస్సేన్ జైదీ అని ఒక గొప్ప జర్నలిస్ట్ రైటర్ ఉన్నాడు. ఆయన చాలా బుక్స్ రాశాడు. ఆ బుక్స్ అన్నీ కూడా సినిమాలుగా వచ్చాయి. ముఖ్యంగా ఆయన మాఫియా మీద, స్మగ్లర్స్ మీద, ఆయన క్రైమ్ జర్నలిస్ట్ అన్నమాట. ఆయన రాసిన పుస్తకాలు బేస్ చేసుకుని సినిమాలు వచ్చాయి. అందులో ఈయన బ్లాక్ ఫ్రైడే వండర్ఫుల్ సినిమా. అట్లాగే దేవదాసిని దేవుడి అని, ఈ జనరేషన్ పార్వతి ఎలా ఉంటుంది అన్నది ఆయన చాలా బాగుంటది. అట్లాగే గులాల్ కానీ, గ్యాంగ్స్ ఆఫ్ పుషాపూర్ వెరీ క్లాసిక్ గ్యాంగ్స్టర్ మూవీ, 2 పార్ట్లుగా వచ్చింది. ఈవెన్ మార్టిన్ స్కార్సెసే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ టైమ్ డైరెక్టర్స్ లో ఆయన ఒకరు అనమాట. మార్టిన్ స్కార్సెసే కూడా సిట్టికి పిలిపించుకొని అనురాగ్ కాశ్యప్ ని చేశాడు. ఫ్రెంచ్ గవర్నమెంట్ అనురాగ్ కాశ్యప్ కి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఈయన రమణ రాఘవ్ 2 ఇట్లాంటి సినిమాలు తీశాడు. బాంబే టాకీస్, తర్వాత సేక్రెడ్ గేమ్స్ వచ్చింది ఓటీటీకి సిరీస్. ఇలాగ అన్నీ చేశాడు. కానీ ఇప్పుడు ఆయన క్రైసిస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి సరి అయిన సపోర్ట్ అక్కడ ఉండట్లేదు. అందుకని ఆయన మెల్లగా యాక్టింగ్ లోకి వచ్చేసాడు. సౌత్ ఇండియన్ సినిమాల్లో ముఖ్యంగా తమిళ్లో లియోలో చేశాడు, మహారాజులో చాలా మంచి క్యారెక్టర్ చేశాడు, విడుదలై 2లో చేశాడు. ఇట్లా చేస్తున్నాడు. సో ఆయన ఇప్పుడు చాలా తీవ్రంగా మాట్లాడాడు. పుష్ప 2 లాంటి ఒక గొప్ప సినిమాల్ని మనం తినలేకపోతున్నాం. కమర్షియల్గా ఉంటూనే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో పుష్ప 2ని తీసుకొచ్చారు. ఒక రియలిస్టిక్, ఎప్పుడైనా కూడా మన నేల, మన మట్టి, మన ప్రాంతంలో వచ్చే కథల్ని తీసుకొని మామూలుగా ఏం చేస్తారు, హాలీవుడ్లోనో లేకపోతే కొరియన్ సినిమాలో, హాంకాంగ్, చైనీస్ సినిమాలను, ఫిలిప్పైన్స్ ఇలాంటి సినిమాలని తీసుకొని మనోళ్ళు ఒక వంట వండడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగిన కథలను తీసుకొని స్టైల్కి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అదే చేస్తాడు. రామ్ గోపాల్ వర్మ సబ్జెక్ట్స్ని ఇక్కడ తీసుకుంటాడు, స్టైల్ని హాలీవుడ్ స్టైల్లో లేకపోతే మిగతాది ఆ స్టైల్ అంటే కెమెరా వర్క్ ఎలా ఉండాలి, షార్ట్ల కంపోజిషన్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, దానికి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో అలాగా ఈవెన్ అనురాగ్ కాశ్యప్ కూడా లైఫ్ లాంగ్ అదే చేశాడు. ఇక్కడ మనకి ఉన్న కథల్ని, రియల్గా జరిగిన క్రైమ్ కావచ్చు, డార్క్ లైఫ్ ఆఫ్ ద సొసైటీ కావచ్చు, డార్క్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఈ యాంగిల్ని అంటే అందరూ ఎక్స్ప్లోర్ చేయని యాంగిల్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ సినిమాలే తీసుకుంటూ శుభం కార్డులు వేస్తూ ఇవే ఉంటే బోరు కొట్టేస్తుంది. రెండోది, సినిమా అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ, సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసేది సినిమా. ఓన్లీ చాలా మంది అంటారు మిర్రరింగ్ అంటే ఓన్లీ ప్రతిబింబం, అది రిఫ్లెక్షన్ వేరు. రిఫ్లెక్ట్ చేస్తుంది సినిమా అంటే సమాజంలో కాంటెంపరీ సొసైటీని సినిమా అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అది బలమైన మీడియం అది. రెండోది, మనలాంటి సెమీ లిటరసీ లేకపోతే ఇల్లిటరసీ ఎక్కువ ఉన్న దేశాల్లో సినిమా లిటరసీ అనేది బలంగా ఉంటుంది. మార్టిన్ స్కార్సెస్ అదే చెప్తాడు, నేను సినిమా లిటరేట్ అంటాడు మార్టిన్ స్కార్సెస్. సినిమాల నుంచే నేను లిటరేట్ అయ్యానని. సో ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని సమాజంలో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సమాజంలో స్మగ్లింగ్ ఉంది, ఎర్రచందన స్మగ్లింగ్ లేనిది ఏమన్నా క్రియేట్ చేశాడు అతను? ఉన్నదాన్ని అతను చూపించాడు ఎలా ఉంటుంది, దీని వెనక ఏ శక్తులు పనిచేస్తుంటాయి, ఒక మా స్మగ్లర్ ఎలా ఉంటాడు, అతనికి పొలిటికల్గా ఎలా సపోర్ట్ ఉంటుంది, పోలీస్ నుంచి ఎలా ఉంటుంది, అతను ఎంత అహంకారంతో కొవ్వుతో ప్రవర్తిస్తుంటాడు, దాన్ని తను ఆత్మాభిమానానికి ఎలా ఉంటుంది, ఇవన్నీ పర్సనల్ స్టోరీ, నెరేటివ్, సోషల్ నెరేటివ్ని మిక్స్ చేసిన ఒక కథ. దాంట్లో మనకి నచ్చని అంశాలు ఉండొచ్చు. ప్రతి దాంట్లో కూడా రామాయణాన్ని విమర్శించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నాము. నేను కూడా విమర్శిస్తాను రామాయణాన్ని. అంటే మనం కొన్ని కాంటెక్స్ట్లో ప్రతి దాని మీద విమర్శ పెట్టడం తప్పు లేదు. కానీ అదేదో అది కాదు, మీరు మంచివే తీయండి, మంచివే తీస్తే రామాయణంలో వైలెన్స్ లేదా, భారతంలో వైలెన్స్ లేదా? భారతం అంటే బండ పురాణం, రామాయణం అంటే రంగు పురాణం అనే స్టేట్మెంట్లు ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్నాయి. సో అందరికి అఫైర్లు ఉంటాయి భారతంలో, రకరకాల కుట్రలు చేస్తుంటారు. 2019లో ఏబిసి అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఫ్లాప్ అయింది. దాని తర్వాత గ్యాప్ ఇచ్చాడు శిరీష్. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఓర్వశివ రాక్షసు కొంత బాగానే ప్రమోషన్ చేశారు, కొంత మినిమం అయితే వెళ్ళింది, కానీ హిట్ రాలేదు అతనికి ఇప్పటివరకు లైఫ్లో అల్లు శిరీష్కి రాలేదు. అయితే ఆ క్రమంలో ఆలీతో చిట్ చాట్ జరుగుతున్నప్పుడు ఆలీ అసలు మీరు ఎంతమంది, మీరు ముగ్గురేనా నలుగురని కూడా బయట ఉంది కదా టాక్ అన్నప్పుడు ఈయన చెప్పాడు. యాక్చువల్గా ఆలీ ఏంటంటే అల్లు అరవింద్నే ఈ ప్రశ్న అడగాలనుకున్నాడంట. కానీ అల్లు అరవింద్ని అడిగితే ఎమోషనల్గా ఆయన ఫీల్ అవుతాడు కదా, తన బిడ్డ చనిపోయిన విషయాన్ని తను మాట్లాడాలంటే. తమ్ముడు కాబట్టి తన్ని కొంత బెటరు అని ఆయన్ని అలాగ ఎమోషన్లో దించడం,
ఆ, ఇష్టం లేక అదే, ఆలి కరెక్ట్ కాదు అని అడగలేదు, ఉద్దేశంతో. అందుకని నేను నిన్ను అడుగుతున్నానని చెప్పాడు. ఉమ్, సో ఈ అబ్బాయి అప్పుడు వివరించాడు. యాక్చువల్గా మేము మొత్తం నలుగురు, మా మదర్కి అల్లు ఉమ్, వెంకటేష్, అల్లు రాజేష్, ఉమ్, తర్వాత అల్లు అల్లు అర్జున్, అర్జున్. దాని తర్వాత నేను అంటే ఉమ్, శిరీష్. అయితే అల్లు రాజేష్ రెండో అబ్బాయి. ఆ అబ్బాయి 5 ఏళ్ల వయసులోనే ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆ, సో అది మమ్మల్ని ఆ టైంలో, అప్పటికి ఇంకా శిరీష్ పుట్టలేదు ఉమ్, అప్పటికి. ఉమ్, సో వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా కుంగిపోయింది. దాని తర్వాత కొంతకాలం పట్టింది తేరుకోవడానికి. దాని తర్వాత ఆ, అర్జును నేను పుట్టాము అని చెప్పాడు అనమాట. ఉమ్, ఉమ్, అంటే నలుగురు ఉండుంటే మేము నలుగురు ఉండాలి, కానీ ఆ, ఉమ్, అతను లేడు, సిరి ఆ, రాజేష్ లేడు అనేది చెప్పారు. సో అల్లు వెంకటేష్, అర్జున్ అండ్ శిరీష్ ముగ్గురు అన్నదమ్ములు. ఆ, వెంకటేష్ ఏమో ఆ, ఒక ఫిల్మ్ మ్యాగజైన్ పెట్టడం, కొన్ని వ్యాపారాలు ఉమ్. అవి చూసుకుంటాడు. ఆ, అల్లు అర్జున్ మనకు తెలుసు. అవును ఆయన సార్. అల్లు అర్జున్ యాక్చువల్గా వాళ్ళ మదర్ కూడా నిర్మల అనుకుంటా ఆమె పేరు. ఉమ్, ఆమె కూడా ఒక దాంట్లో ఇంటర్వ్యూ ఇస్తూ అల్లు అర్జున్ గురించి మేము ఎక్కువ భయపడ్డాము. ఉమ్, ఇతను ఎవరి మాట వినేవాడు కాదు, ఇప్పుడు కూడా ఆ లక్షణం ఉంది. అతను ఉమ్, ఏదన్నా ఒకటి చేయాలనుకుంటే ఇంకెవరు చెప్పినా వినడు. కాకపోతే ఇప్పుడు అన్నీ ఆలోచిస్తాడు, చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఉమ్, అప్పుడైతే మేము భయపడ్డాము, ఇతను ఏం చేస్తాడు ఏంటో, కెరీరా, ఇతను ఏం చేయబోతున్నాడు అనేది మేము టెన్షన్ పడిన మాట వాస్తవం అనేది కూడా ఆమె చెప్పింది. ఇప్పుడైతే నాకు అతన్ని చూస్తే ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే అతను ఆ, ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. రెండోది, అతను ఏ పని చేసినా కూడా మెచ్యూరిటీతో థింక్ చేస్తాడు, ఉమ్, అందరి అభిప్రాయాలు అడుగుతాడు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం ఇప్పుడు కూడా ఆ లక్షణం ఉంది. అది ఏదేమైనా అమలు చేయడానికి అతను ఉమ్, ముందుకెళ్తాడు. అలాంటివి అల్లు అర్జున్ గురించి చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు ఏం చెప్తారంటే పెద్ద ఫ్యామిలీస్‌లో హీరోలు నిలబెట్టడానికి ఆ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ పనికొస్తది. బయట ఉమ్, నుంచి ఆహ్, వి రావడానికి కష్టము అనేది మనకి అవును డిస్కషన్ సార్. పెద్ద ఎత్తున జరుగుతుంటది. ఉమ్, ఇది ఏందంటే కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు. అందరూ ఇప్పుడు పెద్ద లాయర్ ఉంటాడు. వాళ్ళ కొడుకు లాయర్ అవ్వడానికి అతనికి ఈజీ అవుతుంది. అవును సార్. ఎందుకంటే సర్కిల్ ఉంటది. ఉమ్, లాయర్‌కి సంబంధించిన లైబ్రరీ పుస్తకాలుంటాయి. అతని ప్రాక్టీస్ అంతా మళ్ళీ తనకు అన్ని గైడెన్స్ క్లయింట్‌లను దొరుకుతుంది కదా అందిస్తారు. సార్, అన్నీ కరెక్ట్ ఒక గైడెన్స్ పెద్ద డాక్టర్ ఉంటే అవును. కొడుకు అవ్వడం ఈజీ. ఉమ్, ఉమ్, అలాగా ఆహ్, ఏ ఫీల్డ్ అయినా ఐఏఎస్ ఉంటే పిల్లలు ఐఏఎస్ కావడం ఉమ్, ఈజీ. ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటది. అవును సార్. చిన్నప్పటి నుంచి ఎలాగా వీళ్ళని పెంచితే ఉమ్, ఎక్కడికెళ్తారు అనేది. మాక్సిమం చేయడానికి ట్రై చేస్తారు. అందరూ అవుతారని కాదు గానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉమ్, పనికొస్తుంది. ఆ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉంటది. మామూలుగా నేను చాలా సార్లు చెప్తుంటా, కరప్షన్ అనేది 2 రకాలుగా ఉంటది. ఒకటి ఉమ్, మనీ కరప్షన్. అంటే డబ్బులిచ్చి పనులు చేయించుకోవడం. అవును సార్. రెండోది సంబంధాల కరప్షన్. ఉమ్, సంబంధాల కరప్షన్, మనకు సర్కిల్ ఎంత బాగుంటే ఆ సర్కిల్‌ని ఉపయోగించుకొని మనం పనులు ఉమ్, చేయించుకునేది కూడా కరప్షనే గదా! ఉమ్, ఎందుకంటే మనం బ్రేక్ చేస్తున్నాం గదా! అవును సార్. సిస్టమ్స్‌ని బ్రేక్ ఉమ్, చేసి కదా వెళ్తున్నాం. ఇప్పుడు మీకు జాబ్ కావాలి. నాకెవరో తెలుసు. ఉమ్, నేను అడుగుతాను. ఇట్లా అవును సార్. పలానా మాకు తెలిసిన ఉన్నారండి, జాబ్ ఇప్పించండి ఉమ్, అని. వాళ్ళు ఇప్పిస్తారు. ఈజ్ ఇట్ ఏ కరప్షన్ ఆర్ నాట్? ఎందుకంటే మీరు ప్రాపర్‌గా ఎళ్ళట్లేదు గదా! అవును సార్. బ్రేక్ చేసి వెళ్తున్నారు ఉమ్, కదా. సో ఈ కరప్షన్ అనేది ఇండియాలో అప్పర్ కాస్ట్‌కి మాత్రమే పనిచేస్తుంది. పేదలకు ఉమ్, ముఖ్యంగా ఉమ్, దళితులకి, బీసీలకి వీళ్ళకి పనిచేయదు. ఎందుకు? వీళ్ళకి ఆ సర్కిల్ ఉండదు. అవును సార్. అక్కడే డబ్బు కరప్షన్‌కి మాత్రమే డెమోక్రాటిక్ ఉమ్. స్వభావం ఉంటది.